దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకోవటం భక్తులను కలవరానికి గురిచేసింది. ఆలయ ప్రాంగణంలోని శేష వస్త్రాల విక్రయ దుకాణంలో అన్యమత ప్రచార సంచిలో పెట్టి వస్త్రాలను విక్రయించడంపై భక్తులు మండిపడుతున్నారు. దైవ దర్శనానికి వచ్చినప్పుడు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా సీతారాముల వారికి వస్త్రాలను సమర్పిస్తుంటారు. అయితే దుకాణదారులు పట్టు వస్త్రాలను అన్యమత ప్రచార స్లోగన్లో ముద్రించి ఉన్న కవర్స్లో పెట్టి ఇవ్వటం కలకలం రేపుతోంది. భక్తుడి ఫిర్యాదుతో అన్యమత ప్రచారం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన ఆలయ సిబ్బంది దుకాణాన్ని పరిశీలించి 2 సంచులపై అన్యమత ప్రచార స్లోగన్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే వాటిని అక్కడి నుంచి తీసేశారు. 2 సంచులపై మాత్రమే ఈ ప్రచార స్లోగన్ ఉన్నాయని, సదరు కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేశామని ఆలయ అధికారులు తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు.